జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ శాతం మాత్రం కేవలం 50% నమోదైంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన ఓటింగ్ రోజు ముగిసే సమయానికి కూడా పెద్దగా ఊపందుకోలేదు. సాయంత్రం 6 గంటల వరకు 50.18% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అంటే కేవలం సగం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవగా ప్రారంభం నుంచి 2 గంటల మధ్య కేవలం 9.2% మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 9 నుంచి ఓటర్లు రావడం ప్రారంభించారు. మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 గంటలకు 47.18% పోలింగ్ నమోదైంది. ఓటేసానండి. సో అందరి బాధ్యత. నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చాం. ఇద్దరు వచ్చేసి వి హావ్ ఓటెడ్ అండ్ అందరూ ఓటు వేయండి. మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. అండ్ మీరు చెప్తున్న మీ మాటల్లో ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక బాధ్యత, గర్వం అన్ని కనిపిస్తున్నాయి. ఏంటది? నేచురల్ గా ఓటు వేయటం అనేది ఒక బాధ్యత. సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి. సో ప్రతి పౌరుడు, ప్రతి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటును వినియోగించుకోండి. అండ్ మీకు అంటే అది వినియోగించుకుంటే ఊరికని వృధాగా పోనీయవద్దు. వాళ్ళు కొంచెం లేట్గా లెగుస్తుంటారు కదా. సో బహుశా 11:30, 12కి వాళ్ళు మొదలవుతారు ఏమని అనుకుంటున్నాం. చూద్దాం. దే విల్ ఆల్సో జాయిన్ ఇన్ బై ఆఫ్టర్నూన్. ఆ టైం కల్లా వస్తారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.